హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. నేను మందిరాన్ని అంతా క్లీన్ ఎందుకు చేశానంటే, ఇది అధిక మాసంలో చేసుకున్న ద్వాదశి పూజ అండి. ఏకాదశి రోజున నేను పెట్టిన దీపాలకండి చాలా దీపాలేమో పెట్టేశాను. ఆ దీపాలకైతే మాత్రం మొత్తం అట్లా క్లాత్ నిండా కొద్ది కొద్దిగా పడిపోయిందండి. అక్కడక్కడ క్లాత్ అంతా పాడైపోయింది. అందుకే తీసేశాను. ఎందుకంటే, ఆయిల్ కొద్దిగా క్లాత్ మీద పడ్డా కూడా ఉండొద్దండి. అది ఎట్లాగైనా కూడా నేను పౌర్ణమి వరకు ఈరోజు చతుర్దశి రోజు చేసుకుందాం అనుకున్నానండి. అంతా కూడా క్లీన్ చేసుకుంటే రేపు పౌర్ణమి కదా! పనికొస్తుంది. మళ్ళీ ఈరోజు శుక్రవారం అవుతుంది. మళ్ళీ నిన్న చూస్తేనేమో నాకు ఆ క్లాత్ మీద అంతా ఆయిల్ ఉండేసరికి మంచిగా అనిపియక ఇంకా ఫోటోలన్నీ తుడిచి ఇంకా అన్నీ సెట్ చేశానండి. నిన్న పొద్దునైతే నాకు నిన్న మార్నింగ్ 3 గంటలకు లేచాననే కానీ, ఈ క్లీనింగ్ పెట్టుకోవాలని అనుకోలేదండి. ఎవరు కూడా ఏకాదశి, ద్వాదశిలో చేయకూడదండి. ఎందుకనంటే నేను తప్పదు కాబట్టి చేశాను. ఆ పని మాత్రం ఎవరు చేయొద్దు. ఎందుకనంటే క్లాత్ పాడైందనని చెప్పి నూనె చానా ఒలికిపోయిందండి. ఎందుకంటే ఓ దీపం పెడుతున్నాను ఇంకా ఇంకో దీపానికి తలిగి చేయి తలిగి ఇంకా చిన్న దీపాలున్నాయి కదండీ! అది కింద పడింది. ఇంకా ఆయిల్ పడిపోయింది కదా! ఎందుకులే ఇక తీసేసి ఉతికినయి అన్నీ పైన, కింద అంతా కూడా క్లాత్ మార్చేసి ఇంకా ఫోటోలు కూడా అలాగే తూర్చి బొట్లు పెట్టేశానండి. ఇంకా భగవంతుడే ఉన్నాడండి. ఇప్పుడు చేయకూడదు అని తెలుసండి. కానీ చేయాల్సొచ్చింది. తప్పదు కదా! మళ్ళీ ఈరోజు శుక్రవారం అవుతుంది. ఇంక మళ్ళీ రేపు పౌర్ణమండి. మళ్ళీ ఇంకెప్పుడు క్లీన్ చేసుకుందాంలే అనుకుంటా చేసేసానండి. ఇలాగైతే మాత్రం పద్మం వేసుకున్నాను. చక్కగా పసుపు పూసేసి కింద నేను కొంచెం కొద్దిగా ఉంటదండి నాకు ఇటు సైడు చెక్క చాలా చిన్నగా ఉంటదండి. కొద్దిగా ముగ్గు పెద్దగా వేసుకోవాలనుకుంటాను కానీ, ఇంకా చిన్న ముగ్గయినా కూడా వేసుకోవాలండి మందిరం ముందు. ఎందుకంటే అధిక మాసంలో చేసే పూజలకండి మనకి చాలా విశిష్టనది మాత్రం తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే స్వామివారికి నేను మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామండి. అందుకనే స్వామివారికి నేను ప్రతిరోజు అభిషేకము, పూజ అవన్నీ చేసుకోవాలండి. కాబట్టి ఏదో ఒక్కరోజు వీడియో తీయటానికి కుదురుతుందండి. ప్రతిరోజు కూడా కుదరదు నాకు అభిషేకానికి తీయటానికి వీడియో. కాపోతే షార్ట్‌లో పెడుతూ ఉంటానండి. నేను ప్రతిరోజు పెడుతూ ఉంటాను. కానీ ఏకాదశి రోజున, ఈ ద్వాదశి రోజున నేను ఏ వీడియో పెట్టాలన్నా కూడా అండి ఎండ ఒక దిక్కండి. ఈ పనుల వల్ల అసలు వీలవ్వట్లేదండి. అందుకే ఇంకా పెద్ద వీడియో పెట్టేద్దాంలే నాన్న అన్నట్టుగా ఆపానండి ఈ వీడియో. అందుకనే ఈరోజు పెట్టానండి. కొద్దిగా కూడా ఈరోజు కూడా పనే ఉందండి. రేపు పౌర్ణమి కాబట్టి నాకు రేపు ఏడవ శనివారం అండి. రేపు కూడా ఇంకా అది ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడాను. అది నేను హాల్‌లో చేసుకుంటానండి. కానీ మందిరంలో కూడా వెలిగించాలి కదండీ! అన్ని పనులు ఉంటాయండి. ఇలా చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి అభిషేకానికి రెడీ చేసుకుంటున్నానండి. ఎందుకనంటే మనము ప్రతి ఏ గురువారమైనా సరేనండి స్వామివారికి చాలా ఇష్టమండండి. గురువారం రోజు మనం తప్పనిసరిగా కూడా స్వామివారికైతే స్పెషల్ పూజ చేసుకోండి. ఎందుకంటే అందరూ అంటూ ఉంటారు శనివారం స్పెషల్‌గా చేస్తాము కాబట్టి మనం గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు మీరు అంటే ప్రతిరోజు చేయని వాళ్ళకి చెప్తున్నానండి. ఎవరన్నా తెలియని పిల్లలుంటారు కదండీ! ఈ 3 రోజులు చాలా విశిష్టమైనయి. మళ్ళీ సోమవారం రోజు కూడా చేసుకోవాలండి. ఆ ఈశ్వరికి కూడా చాలా నిజంగా మీ ఇంట్లో లింగం ఉన్నట్టయితే తప్పకుండా శివయ్యకైతే పూజ చేయండి. సోమవారం రోజు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవి విశిష్టమైన రోజులండి. ఎందుకనంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ చేస్తారండి. పూజనైతే మాత్రం హడావిడిగా చేసినా పూజేనండి. నెమ్మదిగా చేసినా పూజే. కాకపోతే నేనంతా క్లీన్ చేసుకుంటానండి. మొత్తం క్లీన్ చేసుకొని పూజా వస్తువులు క్లీన్ చేయంది పూజ మనకి పూర్తవ్వదండి. ఎప్పుడు కూడా ఆలోచించండి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. అంతా మంచిగా చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం నాలాగే చేసుకుంటారండి. నేనైతే అలాగే చేసుకుంటానండి. ఏదైనా సరే తెల్లవారుజామున లేచి ఊడ్చుకోవడం, చల్లుకోవడం, చక్కగా ఇల్లు చక్కదిద్దుకోవడం, మనకి ప్రతిరోజు అంటే నాకు అలవాటైపోయిందండి ఇలాగా. నేనెలా చేసుకుంటానో అని చెప్తున్నానండి. కానీ ఎవరైనా నన్ను చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు కదండీ! చిన్న పిల్లలు ఎవరన్నా తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళకైతే నా వీడియో అసలే కాదండి. పూజా వీడియోస్ అంటేనే చాలా తక్కువగా చూస్తారు. అందులో తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటే, నా పూజ వాళ్ళకి నచ్చితే ఒక లైక్ ఇస్తారండి అంతే.
ఇలాగే కొంచెం మనం దీపం, ధూపం పెట్టేసి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేస్తానండి నేను దేవుడికి. పెట్టిన తర్వాత స్వామివారిని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు అభిషేకం చేసుకోవాలి. చక్కగా పచ్చకర్పూరము, గంధము, చక్కగా పువ్వులు, తులసి అన్నీ వేశానండి. అందులో పసుపు, కుంకుమ అన్నీ ఏసేసి స్వామివారికి మాత్రం నేను ఇలా అభిషేకం అయితే చేసుకుంటానండి. ఫస్ట్ గంగా జలంతో చేసుకున్నానండి. ఇలా స్వామివారి అభిషేకాన్ని మాత్రం చక్కగా చేసుకున్నానండి. అంతా అయిపోయిన తర్వాత మనం కొద్దిగా కళ్ళకి మనం అద్దుకోవాలండి నీళ్ళని. చక్కగా ఇలా కొన్ని నీళ్ళు తీసుకొని మనము తల మీద చల్లుకోవచ్చు, లేదా కళ్ళకి అద్దుకోవచ్చండి. స్వామివారికి నమస్కారం చేసి, మళ్ళీ క్లీన్ చేసి చక్కగా మనం మంచిగా నేను పక్కనే ఒక క్లాత్ పెట్టుకుంటానండి. స్వామివారికి ఉంటుంది వైట్ క్లాత్. మనం అది దేనికి వాడకూడదు స్వామివారికి తప్ప. ఆ క్లాత్‌లో కొంచెం పచ్చకర్పూరము, జవ్వాది వేసి ఉంచుతానండి నేను మళ్ళీ. అది దాంతో మాత్రమే స్వామివారికి కొంచెం అద్దేసి, తుడిచేసి చక్కగా బొట్లు పెట్టేస్తానండి. ఎప్పుడూ కూడా కస్తూరి గంధంతో స్వామివారికి బొట్టు పెడతానండి. పెట్టేసి ఇంకా కృష్ణయ్యని రెడీ చేసుకుంటున్నానండి. మన పూజల్లో స్పెషల్ కదండీ కృష్ణయ్య ఇప్పుడు. ఈ అధిక మాసంలో ఎక్కువ కృష్ణుడికి చేయాలంటండి పూజ. అంటే మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్క దేవుడికి చేయాల్సిందేనండి. తప్పకుండా కూడా. ఇంకా బాగా లెంతీ అయిపోతుందని ఇంకా నేను చేసిన అభిషేకాలన్నీ కూడా చూపెట్టలేదండి. ఒక్క స్వామివారిదే చూపెట్టాను. ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడికి చూపిస్తున్నానండి. ఎందుకనంటే ఇలా లెంతీ అయిపోతే ఎవరు చూడరండి. కాకపోతే కృష్ణుడు స్పెషల్ కదండీ! అందరికీ కూడా చాలా మందికి కూడా ఇష్టం ఉంటుందండి. కృష్ణయ్య అంటే చాలా ఇష్టంగా ఉంటారు. అందులో ఈ అధిక మాసంలో కృష్ణయ్యకి చేయడం వల్ల మనకి చాలా మంచిదండి. మంచి జరుగుతుంది అంటూ ఉంటారు. అలాగే అందరూ అంటారు కాబట్టి మంచి అనేది మనం చేసేది పూజే కదండీ! ఇంకేమీ చేయట్లేదు కదా! మనం పూజ చేసేదానికి మంచి అన్నప్పుడు అది చేసుకోవడంలో తప్పేముందండి మనకి. మన దగ్గర ఉన్నదేదో పెడతాం స్వామివారికి, ఉన్న దాంతోటే చేస్తాం. ఈ పాలు, పెరుగు అన్నీ మన ఇంట్లోయే కదండీ! కన్నయ్యకిచ్చేదంతా మన ఇంట్లో ఉన్నదే కదా! లేకపోతే తెచ్చుకుంటాము. లేదంటే ఇంక మనం తెచ్చుకునే స్తోమత లేదంటే ఉన్న వాటితోటే చేస్తాము. కానీ పూజ అయితే మాత్రం తప్పకుండా కూడా ఈ నెల రోజులు మనకి అధిక మాసంలో మళ్ళీ వచ్చే నెల 15 వరకు ఉందనుకుంటా అండి. కరెక్ట్‌గా మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తానండి. అప్పటిదాకా కూడా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజుని ఒక్కొక్క స్పెషల్ లాగా చేసుకోవాలండి పూజలైతే మాత్రం. ఈ పురుషోత్తముడి పూజ మాత్రం ఎంత బాగా చేసుకుంటున్నానంటే నా మనసుకి ఎందుకంటే అసలు ఒక్కొక్కసారి వీడియో తీయాలని కూడా అనిపించటం లేదండి నాకు. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఇప్పుడు పొద్దున పూట చేసుకున్నాననుకోండి, సాయంత్రం నేను వీడియో తీయనండి చేసేటప్పుడు అస్సలు తీయను. ఇంకా స్వామివారికి కూర్చొని చక్కగా చదువుకోవడం. ఏదైనా నాకు ఏ ఏదన్నా మనం పొద్దున మంత్రాలు ఏదైనా మనం ఏం చదవలేకపోయినా, నాకు రాకపోయినా కూడా ఏదన్నా కూడా స్వామివారి మంత్రాలు 108 ఉంటాయి కదండీ! మనకి నామాలు. అవి చదువుకుంటాను నేను. అవి సాయంత్రం పూటైనా చక్కగా చదువుకుంటానండి నేను. ఇలా కృష్ణయ్యకైతే మాత్రం చక్కగా స్వామివారిని రెడీ చేసుకొని మల్లెలతో ఆ తర్వాత కృష్ణయ్యకండి ఎంత బాగా అందంగా కనిపిస్తున్నాడో చూడండి కృష్ణయ్య అభిషేకం తర్వాత. ఇలా అయితే పూల రెక్కలు అవి ఆయన అలంకార ప్రియుడండి. కృష్ణయ్య అలంకార ప్రియుడు. ఆయనకెంత అలంకారం చేస్తే అంత మంచిదండి మనకి. అందుకనే అన్ని పువ్వులండి. నిన్న 33 పువ్వులు పెట్టానండి. మందిరమంతా కూడా చామంతి పూలు 33 పెట్టానండి. ఎందుకంటే నేను కన్నయ్యకే పెడదాము అనుకున్నాను. కానీ మందిరమంతా అలంకరించుకున్నా అండి. మరి కన్నయ్యకే 33 అంటే లెవ్వండి. అందుకనే మందిరమంతా కూడా అలంకరించాను. 33 పూలు ఇలా నామాలు పెట్టి పిండి దీపారాధన చేసుకున్నానండి. స్పెషల్‌గానైతే చాలా మంచిగా అనిపిచ్చింది కన్నయ్యకి ఇలా పూజ చేయటం మాత్రం. నేనెప్పుడూ చేస్తూ ఉంటానండి. నా మందిరంలో ఎప్పుడూ కన్నయ్య ఉంటూనే ఉంటాడు. కానీ కాకపోతే ఇవి స్పెషల్ డేస్ కాబట్టి ఆయన్ని ముందు కూర్చోబెట్టానండి.
ఇలా పిండి దీపాలండి. ఇందులో పాలల్లో ఇప్పుడు వరిపిండండి. అంటే చాలా మందికి ఎవ్వరికైనా తెలియని వాళ్ళండి. తెలిసిన వాళ్ళు కాదు. పిండిలో పాలు పోసుకొని కొద్దిగా పంచదార వేసుకోండి. ఇంకా చాలా అతుక్కుంటుంది మంచిగా. కొద్దిగా బెల్లమును, పంచదార 2 కలిపి వేయండి. అప్పుడు దీపాలు విరక్కుండా కూడా వస్తాయి. నేను చూపెడతానండి మీకు. కలిపి పిండి దీపాలు చేసి చూపిస్తాను ఒకరోజు. ఈ మధ్యలోనే పెడతానండి ఆ వీడియో. రేపో మాపో పెడతానండి. తప్పనిసరిగా పెడతాను. ఒక వీడియో మళ్ళీ పెడతాను. అడుగుతున్నారండి. అందుకే చెప్తున్నాను. తప్పనిసరిగా పెడతాను. ఏమేం కలుపుతున్నాననేది. ఇలా మాత్రం 3 ఒత్తులు పెట్టుకున్నానండి. ఇలా రంగురంగుల ఒత్తులు. 2 ఎరుపు ఒత్తులు, 1 తెలుపు ఒత్తి పెట్టానండి. 3 ఒత్తులు పెట్టానండి. ఇటు 3, అటు 3 పెట్టానండి. ఇలాగా పిండి దీపారాధన చేసుకుంటే ద్వాదశి రోజున కానీ, ఏకాదశి రోజు కానీ, త్రయోదశి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఏమీ కాదు. పూజ అనేది మనం శనివారం రోజు కూడా చేసుకోవచ్చండి. మనకెప్పుడు వీలు కుదిరితే అప్పుడే ఏదన్నా పనులు ఉన్నవాళ్ళైతే. ఏదన్నా పనుండి చేయలేకపోయిన వాళ్ళు, వీలు కాని వాళ్ళు అస్సలు బాధపడకూడదండి. అది ఆ రోజు చేయలేని వాళ్ళు నెక్స్ట్ డే చేసుకోండి మీకు వీలైన రోజు. దేవుడు కాదంటాడా అండి మన పూజలకి? మనల్నేమన్నా వద్దంటాడా? ఇలా మాత్రం మంచిగా నేను పిండి దీపారాధన అయితే చక్కగా చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి మన కోరికైతే చెప్పుకోవాలండి. తప్పకుండా కూడా ఉంటే నేతి దీపారాధన చేయండి. లేదా నూనెతోనైనా చేసుకోవచ్చు. మనం నువ్వుల నూనె కానీ, లేదా మనం అంటే నువ్వుల నూనె మనకి శ్రేయస్కరం అంటారండి. ఎవ్వరు కూడా వాడుతూ ఉంటారు. అంటే అందరూ రోజు వాడుకునేది ఎక్కువ నువ్వుల నూనెతోటే వాడతారండి. ఏదైనా మనకి బాధలుంటే పోతాయి అన్నట్టుగా ఆయిల్ అయితే వాడతారని చెప్తారండి. నేను వాడుతూ ఉంటాను. కంపల్సరీ నేను పిండి దీపారాధనలో నెయ్యే పోయాలని ఏమీ లేదండి. ఉన్న ఆయిల్‌తో పోసుకొని చక్కగా మనం నిండుగా దీపారాధన చేసుకుంటే ఆ స్వామివారికి కోరికలైతే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇవి స్పెషల్ డేస్ కాబట్టి మనం కొంచెం నెయ్యిని వాడటం మాత్రం చాలా మంచిది. ఉంటే మాత్రం. లేకుండా ఉంటే వదిలేయండి. ఇలా మాత్రం ధూపం పెట్టుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత మనం అక్షింతలు చల్లి మన కోరికను చెప్పుకొని, ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ ధూపం పెట్టుకోవాలండి. పెట్టేసి చక్కగా ఒక కొబ్బరికాయ ఉంటే కొట్టుకోండి. లేదా మీరు చేసిన ప్రసాదాలు ఏమున్నాయో, ఏ నైవేద్యాలున్నాయో అవి పెట్టుకోవచ్చు స్వామివారికి. ఇలా మాత్రం మనం చక్కటి పూజనైతే చేసుకోవాలండి ఈ మాసంలో. చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా మీకు శనివారం వస్తే మాత్రం ఇలాగే చేసుకోండి. సింపుల్‌గా ఉంటుందండి. పూజ పెద్దగా హడావుడిగా ఏమి ఉండదు. సింపుల్‌గా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా చాలా మంది చేసుకుంటున్నారండి. నేనే కాదు అందరూ చేసుకుంటున్నారు. ఇలా కన్నయ్య పేరు చెప్పి నమో నారాయణ వాసుదేవాయ అనుకుంటూ ఈ కృష్ణయ్య నామం చదువుకుంటూ ఇలాగే నేను ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటానండి. నాకొచ్చినట్లు నా మనసండి. నా మనసే మనకి కావాల్సింది ఇక్కడ మన మనసులోని శ్రద్ధ, భక్తి అండి. ఇక్కడ కావాల్సింది. అది వచ్చిన వాళ్ళు మంత్రాలు చదువుకుంటారు. చక్కగా చెప్పుకుంటూ వేసుకుంటారు. కానీ అది రాదనుకోండి మనసులో అక్కడ ఎదుట ఉన్నది ఎవరు? కృష్ణయ్య ఉన్నాడు. ఆ కృష్ణయ్యని తలుచుకొని ఒక్కో పువ్వు పెడుతూ ఉండండి. చాలు అంతకంటే. 33 ఏదున్నా కూడా 33 పెట్టుకుంటే చాలా మంచిదండి. అంటే మనం ఏదన్నా పండు, ఫలము ఏది పెట్టుకున్నా పర్వాలేదండి. మీకు వీలైతే మామిడి పళ్ళు పెట్టుకోండి, అరటిపళ్ళు పెట్టుకోండి. వీలైతే బాదం పప్పులు, జీడిపప్పులు ఏముంటాయో 33 పెట్టుకోండి. 33 ప్రసాదాలు చేయాలంటే కష్టం కదండీ! చేసేవాళ్ళు ఎవరన్నా హెల్ప్‌కుంటే మాత్రం నేను నిజంగా అదే పని చేసేదాన్నండి. అంతగా చేయగలిగేంత అదృష్టం కూడా ఉండాలండి. అది కృష్ణయ్యకైతే చక్కగా ఆ ఎర్ర పువ్వు పెట్టానండి. ఎంత అందం వచ్చిందో చూడండి ఆ మురళితోటి. ఆ మురళిలాగా పెట్టానండి. ఆ నెమలితో వచ్చిన అందం చూడండి స్వామివారికి నిజంగానండి. నిజంగా అలంకార ప్రియుడే. నేను పెట్టింది కొద్దిగా అయినా అలంకారమైన ఆయన ఎలా మెరుస్తున్నాడో చూడండి. అదేనండి కృష్ణయ్య స్పెషల్ అంటేనే అది. ఇలా ఒక్కొక్క పువ్వు నేను ఈ మల్లెపూలను వేస్తూ అలా నమో భగవతియే వాసుదేవాయ నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ 33 పువ్వులు వేశానండి అలాగా. ఇగో చూడండి స్వామివారికండి. ఈ ఎర్ర పువ్వు ఒకటి ఇంకోటి స్వామివారికి పెట్టానండి. పురుషోత్తముడు కదండీ! పెట్టాలి. పురుషోత్తమ అనే పాట ఎంత బావుంటదండి. నిజంగా ఎన్ని సార్లు పెడతానండి నేనది. టేప్‌లో వింటూ ఉంటాను నేను. అన్నమయ్య సినిమాలో పాటంటే నాకది చాలా ఇష్టమండి. నిజంగా ఆ పాట వింటూనే నేను ఈ పూజ ఒక్కోసారి ఆ పాట పెట్టుకునే పూజ చేస్తూ ఉంటానండి. అంత ఇష్టమండి నాకు ఆ పాటంటే. ఇంకా నాకు సరిగ్గా మాటలు రావట్లేదండి. పూజంతా చూసినప్పుడు నాకు సరిగ్గా మాటలు రావండి. అసలు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను.
కానీ నేనిక్కడ ఏం చేశాననే భావం చూడండి. నా మాటలు కాదు. ఇక్కడ ఏం చేశాను, ఏంటి అనేది స్వామివారిని చూడండి. మీకు మంచిగా అనిపిస్తే మాత్రం తప్పకుండా నాకొక లైక్ ఇవ్వండి. వీడియో ముందుకెళ్తుంది. అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే అమ్మవారు కూడా స్పెషలేనండి. అమ్మవారిని కూడా తప్పకుండా పెట్టుకోవాలండి. ఈ పూజలో మనం పిండి దీపారాధన చేసుకుంటున్నాం. గురువారం రోజు, శుక్రవారం రోజు, శనివారం రోజు అమ్మవారిని పెట్టుకోండి. ప్రతిరోజు ఉంటే మీ దగ్గర ఆ దీపం లేదంటే అమ్మవారు పూజకి తప్పకుండా పక్కన ఉంటూనే ఉంటుందండి. అలాగే చక్కగా దండం పెట్టుకున్నా అండి. నిన్న మాత్రం పచ్చ కర్పూరంతో హారతిచ్చానండి. ఈ నైవేద్యాలు మాత్రం చలిమిడండి. చలిమిడి, పచ్చి చలిమిడి చేశాను. అలాగే వడపప్పు, బెల్లం, పానకం, కొబ్బరికాయ, మామిడి పండ్లు, అరటిపళ్ళు అన్నీ పెట్టానండి. పెట్టి ఇలా నమస్కారం అయితే చేసుకున్నానండి. నా పూజ అయితే ఇంతటితో ముగిసిందండి. ఇంత ఆనందకరమైన పూజ నాకిచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ అండి దేవుడికి. నేను ఇంతలా చేసుకునే దానికి నాకు కుదిరినందుకు ఎంతో సంతోషిస్తున్నానండి. చలిమిడి, పచ్చి చలిమిడి పెట్టాలండి స్వామివారికి. చాలా ఇష్టమండి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఈసారి చేసి కూడా చూపిస్తానండి మీకు. తప్పకుండా కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా పోవద్దండి. ఎవరికైనా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఆనందంగా అనిపిస్తే, మీకు మంచిగా అనిపిస్తే, నా పూజ నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఇతరులకు చెప్పండి. ప్రతి ఒక్కరూ హిందువుల ఇంటైతే పూజలైతే ఎంత బాగా చేసుకుంటున్నారంటేనండి, అందరూ చేసుకుంటున్నారండి. నేనే కాదు. కాకపోతే నాకెందుకో చెప్పాలనిపిస్తదండి. నా వాళ్ళనుకోనే చెప్తానండి మీకు. మీరు వింటారని చెప్తాను. తప్పనిసరిగా మంచి మాటైతే మీరు వినండి. చెడ్డదైతే తీసేయండి. మంచిదైతే మాత్రం తప్పకుండా స్వామివారికి పచ్చ కర్పూరం, జవ్వాది వాడుతూ ఉండండి. ఎప్పుడు కూడా సువాసనలు ఇవ్వాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.